వాడు గనుక పొరపాటున మా అయ్యను కలిస్తే కొంప మునుగుతుంది. అంకుల్, ఇక మీదట ఏ గొడవ జరగదు. ఏం జరిగినా నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఎవరిని ఏమి అన్నా. రేయ్ మొగుడా, నీ సంగతి చెప్తా. మళ్ళీ మా డాడీని డైవర్ట్ చేయడానికి నిన్ను వాడుకుంటున్నాన్రా మొగుడా. హలో, ఏడు వీడు ఇందులో ఎటు వెళ్ళిపోయాడు? యాండి ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయిన వారిలా ఉంటారు? ఏం లేదు కల్పన, కరుణ బతుకుందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ అది చివరికి విషాదంగా మిగిలిపోయేలా ఉంది. ఇప్పుడు ఏమైందండి? నిన్నొచ్చిన ఆర్టిస్టు కరుణ బొమ్మ నేను గీయనని కరాఖండిగా చెప్పేశాడు. అదేంటండి, ఇంకో ఆర్టిస్ట్ లేడా? అతనొక్కడే ఉన్నాడా? చాలా మంది ఉన్నారు, కానీ చిన్నప్పటి బొమ్మను చూసి పెద్దయ్యాక వాళ్ళు ఎలా ఉంటారో 100% కరెక్ట్గా గీయగలిగిన వాడు ఇతనొక్కడే ఉన్నాడు. అసలేమైంది అతనికి? ఎందుకు గీయనంటున్నాడు? అదే తెలియట్లేదు. హలో, హలో, ఎవరు? హలో, ఇక్కడ సంతకం పెట్టండి. కల్పన, ఏంటది? కొరియర్లో ఏదో సీడీ వచ్చింది. సీడియా? పెట్టు. తులసి, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నాన్నగారు నా దగ్గరకు వచ్చారు. నేను మిమ్మల్ని కలిసినా మీతో మాట్లాడినా చంపేస్తానని బెదిరించారు. కానీ మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నేను ఉండలేను రమేష్ గారు. నేను మాత్రం ఎలా ఉండగలను నాకు తెలుసు. ఆ జ్వాల నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం చూస్తున్నాను నేను. తన్ని భరించడం నా వల్ల కావట్లేదు. సిస్టర్ గారు, ఏమిటి? ఏమైంది? నీకు చెప్పడం అనవసరం. వాడి బయట పిల్లాడే. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? మీ అబ్బాయి ఆ తులసితో కలిసి లేచిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు. పిలవండి వాడి బయటికి. రమేష్, రా బయటికి. రమేష్!